Hi guys, welcome back again to my channel Pushpa's World. Very special day. Last video lo నేను అడిగాను కదా మీకు ట్రావెలింగ్ కావాలా కుకింగ్ కావాలా అంటే ట్రావెలింగ్ కావాలని చెప్పారు కదా. సో ఈ వీడియో నాకు ట్రావెలింగ్ కావాలని ఎవరు కామెంట్ చేశారో వాళ్ళ కోసం. అంటే ట్రావెలింగ్ అంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, లైక్ ఇక్కడ నుంచి వేరే స్టేట్కి ఆర్ వేరే ఏదైనా వెరైటీగా చూపించడమే ట్రావెలింగ్ కదా. సో మీరందరూ మేబీ మన సౌత్లో ఉన్న వాళ్ళందరికీ కోల్కతా చాలా దూరం. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అండ్ రాకపోతే నేను చూపిస్తాను ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని మ్యాక్సిమం. సో ఈరోజు డే 1 ద ప్లేసెస్ ఇన్ కోల్కతా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా స్పెషల్ ప్లేస్, చాలా పీస్ఫుల్గా అనిపించే ప్లేస్, అదే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్. సో చాలా బాగుంటుంది వ్యూ. లోపలికి మొబైల్ అలా ఉండదు, బట్ బయట నుంచి వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను. అవుట్ఫిట్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని ఎలా యూజ్ చేసుకొని వెళ్ళాలనేది కూడా చూద్దాం. ఎందుకంటే మేము ఈరోజు క్యాబ్లో వెళ్ళట్లేదు, మీకు చూపించడం కోసమే. రెగ్యులర్గా అయితే ఎప్పుడు క్యాబ్లోనే వెళ్తాం. సో ఇప్పుడు నేను కరెంట్ ఎక్కడ ఉన్నాను మా లొకేషన్ అంటే కోల్కతాలో న్యూ టౌన్లో లష్కర్ హట్టి బజార్. యాక్చువల్గా ఈ బజార్ లష్కర్ హట్టి అనే కన్నా ఒక మినీ తెలంగాణ ఆంధ్ర అయిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం తెలుగు పీపుల్ అందరూ ఇక్కడే ఉంటున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి దక్షిణేశ్వర్ ఎలా వెళ్ళాలి చూద్దాం. ఇక్కడ నుంచి 6:30కి డైరెక్ట్ దక్షిణేశ్వర్కి బస్సు ఉంది. సో మేము ఇప్పుడు 4కి లేచాం. సో అందుకే మొహంలో కలర్లన్నీ మారిపోయి కలర్ లోపలికి వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే రెడీ అయిపోయాం, స్టార్ట్ అవుతాం. 5:47 అవుతుంది. 6:30కి బస్సు కాబట్టి 6కి స్టార్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. అండ్ బస్సు ఎక్కడ ఎక్కాలి అంటే మనకి హైదరాబాద్లో ఆదిబట్ల, డెక్కన్ పార్క్, సినాచి పార్క్ అలా ఉంటాయి కదా. సో టీసీఎస్ ప్లేసెస్ ఇక్కడ కోల్కతాలో ఎలా ఉంటాయంటే గీతాంజలి పార్క్, క్యాండోర్, సాల్ట్ లేక్ అని ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే టీసీఎస్ ఆఫీసెస్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇంకో ఎకో స్పేస్ అని ఉంటుంది, అన్ని దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కుతున్నాం బస్ అంటే టీసీఎస్ గీతాంజలి పార్క్, అదే నేను రోజు వెళ్ళే ఆఫీస్ దగ్గర. దాని ఆపోజిట్లో బస్ స్టాప్ లాగా ఒకటి ఉంటుంది, అక్కడికి బస్సు వస్తుంది 6:30కి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఓకే, బాయ్, సీ యూ దేర్. ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, ఇంట్లో వాళ్ళైనా మా ఇంటి పక్కన వాళ్ళైనా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇదే అడుగుతారు ఎప్పుడు, కోల్కతాలో ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు మనం తినే తిండి తింటారా, మనలాగే పండిస్తారా, వరి పండుతుందా, అదా ఇదా అని. సో నేను ఉండే ఏరియా వాళ్ళకి చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఇది మేము ఉండే ఏరియా. నార్మల్గా ఇది బజార్ ఉంటుంది, అంటే కూరగాయలన్నీ పెట్టి అమ్ముతారు ఇక్కడ. సో తీస్తున్నాను సో దట్ వాళ్ళకి చూపించవచ్చు అని. అండ్ అక్కడ ఉంది మా ఆఫీస్, ఇది DLF2 ఏరియా. సో వచ్చేసాం మా ఆఫీస్ దగ్గరికి. అటు సైడ్ వెళ్తే బస్ అవుతుంది. సో చూసారు కదా బస్సులో చాలా రష్ ఉంది, అందుకే వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ దిగాం మనం. DN 2/1 అని అక్కడ మా ఆఫీస్ ఆపోజిట్ లో బస్సు ఎక్కితే డైరెక్ట్ దక్షిణేశ్వర్కి వస్తాం. ఎవ్రీ ½ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది ఇక్కడ. సో ఇదే దక్షిణేశ్వర్. ఇది ఫాలో అవ్వకుంటే వెళ్తే టెంపుల్ వస్తుంది మనకి. సో వచ్చేసాం మనం దక్షిణేశ్వర్. నా మొహం కర్రగా అయిపోయింది అప్పుడే. 7 అవుతుంది టైం, ఎండ కొడుతుంది. ఇంత ఎండలో హాఫ్ శారీ ఇదంతా వేసుకున్నానంటే సాహసమనే చెప్పాలి, మొహం అంతా మాడిపోయింది. సో దక్షిణేశ్వర్ వచ్చింది ఫ్రెండ్స్, చూసేద్దాం. ఓకే, ఇంకా 7 అవుతుంది కాబట్టి షాప్స్ ఏం తెరలేదు, క్లోజే ఉన్నాయి. గేట్ 2 ఇలా రావాలి. సో నార్మల్ టైంపాస్లా కాకుండా మనం ఈరోజు దక్షిణేశ్వర్ గురించి అండ్ ఈ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ దక్షిణేశ్వర్ అనేది ఇది ఒక కాళీమాత టెంపుల్ అండ్ ఇది హూగ్లీ నదికి ఈస్ట్ సైడ్ లో ఉంటుంది. ఇందులో ఉండే కాళీమాతనే భవతరాణి అనే పేరుతో పూజిస్తారు. భవతరాణి అంటే భవసాగరమును అని అర్థం, అంటే సంసార సాగరమును దాటించువారని అర్థం. సో మనకి ఈ టెంపుల్ కట్టించింది రాణి రాస్మణి 1855లో కట్టించిందంట. యాక్చువల్గా కట్టించడానికి కారణం ఏంటంటే తను అంటే ఎవరు రాణి రాస్మణి 1847లో తీర్థయాత్రలకని బయలుదేరినప్పుడు
ఆ రోజు నైట్ తన కళ్ళు కాళీమాత కనిపించి నా కోసం బనారస్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే నది తీరంలో నాకు అందమైన దేవాలయం ప్రతిష్ఠించి అక్కడే పూజించండి అని చెప్పినందువల్ల రాణి రాస్మాని తనకి ఇక్కడ టెంపుల్ కట్టిందని ఇక్కడ నమ్ముతారు. ఈ టెంపుల్ కట్టడానికి పట్టిన సమయం 8 years. అండ్ వాళ్ళు ఫాలో అయిన ఆర్కిటెక్చర్ ఏంటంటే బెంగాల్ ఆర్కిటెక్చర్ విత్ నవరత్న అనే సంప్రదాయాన్ని ఫాలో అవుతూ బెంగాల్ ఆర్కిటెక్చర్తో కట్టారంట. అండ్ ఈ టెంపుల్ మొత్తం 9 స్తంభాల పైన 2 అంతస్తులలో విభజించబడి ఉంటుంది, అంటే డివైడ్ చేసి ఉంటుందంట. అండ్ ఈ టెంపుల్లోని గర్భగృహంలో మనకి మెయిన్గా ఏదైతే దేవత కనిపిస్తుందో కాళీమాత, ఆ దేవత శివుడి ఉదరం పైన అంటే పొట్ట పైన నిలబడి ఉంటుంది. చూడ్డానికి మనకి శివుడు కనిపించడు, లోపల వెళ్తాం కదా, వెళ్ళి చూసినప్పుడు సగం వరకే కనిపిస్తుంది. కాళీమాత శివుడిపై నిల్చున్నట్టు మనకి ఏం కనిపించదు. కాకపోతే నేను తెలుసుకుంది ఏంటంటే కాళీమాత శివుడి పొట్ట పైన నిల్చొని కొంచెం ఉగ్ర రూపంలో ఉంటుందని నేను తెలుసుకున్నాను. నాకైతే కనిపించలేదు, బట్ అది అక్కడ ఉండే విగ్రహాలు అంటే అక్కడ మనకి ఫోటోలు ఫ్రేమ్లు అవన్నీ అమ్ముతారు కదా, అక్కడ కూడా అలాగే ఉంటుంది. సో నార్మల్గా అయితే ఇది మొత్తం నేను ఇంతకు ముందు చూపించినంత లైన్ క్యూ ఉండాలి అక్కడ. ఇలా ఇక్కడ నుంచి వెళ్తాం గుళ్ళోపలికి ఎంట్రీ, కాకపోతే ఈరోజు జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి లైన్ ఏం ఫాలో అవ్వలేదు. సో ఇది గైస్ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ ఎలా ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. కాకపోతే మనకి తిరుపతిలో వేములవాడలో ఎలా అయితే ఎప్పుడు రెగ్యులర్గా జనాలు ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు, ఎప్పుడు వచ్చినా చాలా మంది జనాలు ఉంటారు. మేము 7:30కి వెళ్ళాం దర్శనానికి, 9:25 అయ్యింది టైము. సో అంత అడిగితే ఈరోజు రష్ 100లో 20% కూడా లేరు, అయినా 2 hours పట్టింది. ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటారు ఇక్కడ. ఈ టెంపుల్ మ్యాక్సిమం చాలా మూవీస్లో ఉంటుంది. అది ఎక్కువ ఫేమస్ అయిన మూవీ ఏంటంటే అదర్స్ మూవీలో ఒక డైలాగ్ చెప్తారు కదా, లైక్ నువ్వు మా నాన్నవే నాన్న అని. అక్కడ ఈ టెంపుల్ చూపిస్తారు, లోపల చాలా బాగుంటుంది. కాకపోతే ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు, అస్సలు తీసుకెళ్ళనివ్వరు. ఇంతవరకు ఒకసారి కూడా తీసుకెళ్ళలేదు మేము, బయటనే ఆపేస్తారు ఫోన్లు అవన్నీ. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను అండ్ ఇక్కడ మీరు ఇందాక చూస్తుంటే నది ఉంటుంది, నది కూడా ఉంటుంది. నదిలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. మేము అలా ఏమి వెళ్ళాం, జస్ట్ నీళ్ళు చల్లుకొని అక్కడికి వెళ్తాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది.